నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పర్సనల్ క్లాస్ పార్ట్ 4 అండి. నేటి వరకు ఆర్ఎస్ అగర్వాల్ ప్రాబ్లమ్స్ 50 వరకు కంప్లీట్ చేసుకున్నామండి. ఈరోజు 51 నుంచి చెప్పుకోబోతున్నాం. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. క్వశ్చన్: రెండు సంఖ్యల మొత్తం 2490, ఒక సంఖ్యలో 6.5%, రెండో సంఖ్యలో 8.5%కు సమానం అయితే ఆ సంఖ్యలు ఏంటి అంటున్నాడు. రెండు సంఖ్యలు అవి ఎక్స్ ఒక సంఖ్య, వై ఒక సంఖ్య అనుకుందామండి. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 490 అంటున్నాడు. ఒక సంఖ్యలో 6.5%, మరో సంఖ్యలో 8.5%కు సమానం అంటున్నాడండి. అంటే ఎక్స్లో 6.5% అంటే 6.5/100 ఈజ్ ఈక్వల్ టు ఇంకో సంఖ్యలో 8.5% అంటే 8.5/100 దీనికి సమానం అంటున్నాడు. పాయింట్ తీసేయాలంటే కింద ఇంకో 0 యాడ్ చేసుకోవాలండి. అప్పుడు ఈ పాయింట్ పోతుంది. ఈ 3 zeros క్యాన్సిల్. అప్పుడు x ఇంటూ 65 ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ 85 మిగులుతుంది. y ఇటు తీసుకొచ్చి 65 ఇటు తీసుకెళ్తే x/y 85/65 అవుతుంది. 5 టేబుల్ ఇది 17 టైమ్స్ పోతుంది, ఇది 13 టైమ్స్ పోతుంది. x/y ఈజ్ ఈక్వల్ టు 17:13 అండి. అంటే 17 + 13 అంటే 30 పార్ట్స్ ఉంటాయండి. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 2490 అంటున్నాడు. అంటే ఈ 30 భాగాలు 2490కి సమానం అని కదండి. ఈ నిష్పత్తి ద్వారా ఇప్పుడు ఆ రెండు సంఖ్యలు ఏంటని కనుక్కుందాం. 2490 ఇంటూ 17/30 ఈ 0 క్యాన్సిల్. ఈ 3 దీంట్లో 83 టైమ్స్ పోతుందండి. 83 ఇంటూ 17 ఈజ్ ఈక్వల్ టు 1411 అవుతుందండి. నెక్స్ట్ వై ఎంత అండి? 13 ఉంది. ఈ 13 కొనుక్కుందాం. 2490 ఇంటూ 13/30 సేమ్. ఇది కూడా 0 క్యాన్సిల్. 3 దీంట్లో 83 టైమ్స్ పోతుంది. 83 ఇంటూ 13 1079. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1411, వై ఈజ్ ఈక్వల్ టు 1079. ఆప్షన్ డి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్: రెండు సంఖ్యల మొత్తము మొదటి సంఖ్యకు 28/25 రెట్లు. మొదటి సంఖ్యలో రెండవది ఎంత శాతం అంటున్నాడు. ఇలా మొదటి సంఖ్య రెండో సంఖ్య అని ఇచ్చి ఫ్రాక్షన్ రూపంలో ఇచ్చినప్పుడు కింద సంఖ్య ఎప్పుడు ఫస్ట్ నెంబర్ అవుతుందండి, మొదటి సంఖ్య అవుతుంది. అక్కడ ఫ్రాక్షన్ ఏంటంటే 228/25 కింద ఉన్నది ఫస్ట్ నెంబర్ అవుతుంది. దీని హారానికి ఇలా అనుకున్న వ్యత్యాసం ఎంతండి? +3. ఈ 3 అనేది 2 అవుతుంది. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు క్వశ్చన్? మొదటి సంఖ్యలో రెండవది ఎంత శాతం అంటున్నాడు. మొదటి సంఖ్య ఎంతండి? 25. రెండో సంఖ్య 3. శాతం కనుక్కోమన్నాడు కాబట్టి ఇంటూ 100. ఈ 25 దీంట్లో 4 టైమ్స్ పోతుంది. 3 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 12%. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్: ఒక సంఖ్యలో 25%ను రెండో సంఖ్యలో నుంచి తీసివేస్తే రెండో సంఖ్య దాని విలువలో 5/6 వంతుకు కుదించబడుతుంది. ఒక సంఖ్య రెండో సంఖ్య రెండు తెలియదు కాబట్టి మనం ఎక్స్ వై అనుకుందాం. రెండో సంఖ్యలోంచి 25%ను తీసేస్తే ఆ రెండో సంఖ్య ఎంత అవుతుందంటండి? ఆ సంఖ్యలో 5/6కి కుదించబడుతుంది. అంటే y మైనస్ ఎక్స్ ఇంటూ 25% ఈజ్ ఈక్వల్ టు దేంతో సమానం అంటున్నాడు? వైలో 5/6 సమానం అంటున్నాడు. వై ఇటు తీసుకొచ్చి ఎక్స్ ఇటు తీసుకెళ్దాం. వై మైనస్ 5/6 ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ 25/100. ఎల్సిఎం చేస్తే y/6 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు ఈ 25 దీంట్లో 4 టైమ్స్ పోతుంది, మళ్ళీ x/4 అవుతుంది. ఎక్స్ ఇటు తీసుకొచ్చి వై ఇటు తీసుకెళ్తే y/x ఈజ్ ఈక్వల్ టు 6/4 అవుతుంది. అంటే x/y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 4:6 అవుతుంది. ఇది 2లో 2 టైమ్స్ పోతుంది, ఇది 3 టైమ్స్ పోతుంది. ఈజ్ ఈక్వల్ 2:3 ఆన్సర్. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ అండి.
రెండు సంఖ్యల భేదం వాటి పెద్ద సంఖ్యలు 20%, చిన్న సంఖ్య 20 అయితే పెద్ద సంఖ్య ఏంటి అంటున్నాడు. రెండు సంఖ్యల భేదం వాటి పెద్ద సంఖ్యలో 20% అండి. పెద్ద సంఖ్య ఏదైనా సప్పటికి అది 100% అవుతుంది. 100% నుంచి ఎంత తీసేస్తే 20% అవుతుందండి? 100%లోంచి 80% తీసేస్తే అది 20 అవుతుంది. పెద్ద సంఖ్య మనం చెప్పలేదు, కానీ చిన్న సంఖ్య ఎంత అని చెప్తున్నాడు? 20 అని చెప్తున్నాడు. అంటే కింద సంఖ్య ఈ సంఖ్య ఏమవుతుందండి? 20 అవుతుంది. అవునా? 20 అవుతుంది. 80% 20 అయినప్పుడు 100% ఎంత? దీన్ని బై 4 చేస్తే 80ని బై 4 చేస్తే ఇది ఈ ఆన్సర్ వస్తుందండి. డివైడ్ బై 4 చేస్తే దీన్ని కూడా డివైడెడ్ బై 4 చేస్తే ఈ ఆన్సర్ వస్తుంది. 4 చేస్తే ఎంత అండి? 25. ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సంఖ్యనైనా 12తో భాగిస్తే భాగఫలం మరో సంఖ్యలో 1/4 వంతు అవుతుంది. రెండో సంఖ్య కంటే మొదటి సంఖ్య ఎంత శాతం ఎక్కువ? ఏ సంఖ్యనైనా అంటే ఎక్స్ అనుకుందాం. ఎక్స్ని 12తో భాగిస్తే అది ఆన్సర్ ఎంత? వచ్చే ఆన్సర్ మరో సంఖ్యలో 1/4 వంతు అంట. ఈక్వల్ 1/4 వంతు అవుతుందంటండి. రెండో సంఖ్య కంటే మొదటి సంఖ్య ఎంత శాతం ఎక్కువ అంటున్నాడు. వై తీసుకొచ్చి నెంబర్ ఇటు తీసుకెళ్దాం. ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 12/4. ఇది 4 దీంట్లో 3 టైమ్స్ పోతుంది, ఇది 1 టైం పోతుంది. సో ఎక్స్ ఈజ్ టు వై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 3:1 అవుతుంది. ఎంత శాతం ఎక్కువ అంటున్నాడు. దేనికంటే రెండు కంటే మొదటి సంఖ్య ఎంత శాతం అంటున్నాడు. కాబట్టి 3/1 × 100 ఈజ్ ఈక్వల్ టు 300%. ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్య మరో సంఖ్యలో 80%, వాటి వర్గాల మొత్తానికి 4 రెట్లు 656. ఆ సంఖ్యలు ఏంటి అంటున్నాడు. ఒక సంఖ్య మరో సంఖ్యలో 80% అంట. ఒక సంఖ్య ఎక్స్ అనుకుందాం, మరో సంఖ్య వై అనుకో. వైలో 80% ఎక్స్ అవుతుంది. అప్పుడు ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు 8/80/100. ఈ 0 క్యాన్సిల్. ఇక్కడ నేను 2తో కొట్టేయట్లేదని లాస్ట్లో మీకు తెలుస్తుంది ఎందుకు కొట్టేయట్లేదు. సో వాటి వర్గాల మొత్తానికి 4 రెట్లు 656 అంటున్నాడు. దీని వర్గాల మొత్తం ఎంతండి? x² + y² ఇంటూ 4 రెట్లు ఉన్నాడు కాబట్టి 4 × 4 ఈజ్ ఈక్వల్ టు 656. x² ఎంత అవుతుందండి? 8² ప్లస్ y² అంటే 10² ఇంటూ 4 656. 8² అంటే 64 ప్లస్ 100 ఇంటూ 4 164 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ 656. 656 ఈజ్ ఈక్వల్ 656. సరిపోయిందండి. ఆప్షన్ బి. ఏబీలు రెండు సంఖ్యలు. ఏలో 5%, బిలో 4%ల మొత్తము ఏలో 6%, బిలో 8% మొత్తానికి 2/3 వంతు. ఏబీల నిష్పత్తి ఎంత? ఏలో 5%, 5/100 ప్లస్ బిలో 4%. మొత్తం అన్నాడు కాబట్టి నేను మధ్యలో ప్లస్ చేసుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు ఏలో 6%కి ప్లస్ బిలో 8% మొత్తం కాబట్టి మళ్ళీ ఇక ప్లస్ చేసుకున్నాను. దీనికి 2/3 వంతుగా మారిపోతుందంట. రెండు ఈక్వల్ అంటున్నారు. ఈ 0 క్యాన్సిల్ అవుతాయండి. ఇప్పుడు ఈ 2/3 ఇక్కడ ఉంచేసి మొత్తం ఇటు తీసుకెళ్దాం. 5a ప్లస్ 4b డివైడెడ్ బై 6a ప్లస్ 8b ఈజ్ ఈక్వల్ టు 2/3 అవుతుంది. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 5 3 = 15a ప్లస్ 4 3 = 12b ఈజ్ ఈక్వల్ టు 6 2 = 12a ప్లస్ 8 2 = 16
బి. ఏలు ఒకవైపు నుంచి బీలు ఒకవైపు తీసుకెళ్దామండి. 15a మైనస్ 12a ఈజ్ ఈక్వల్ టు 16b మైనస్ 12b అవుతుంది. 15లో 12 తీసేస్తే 3a ఈజ్ ఈక్వల్ టు 16లోంచి 12 తీసేస్తే 4b. a/b ఈజ్ ఈక్వల్ టు 4/3. సో a/b ఈజ్ ఈక్వల్ టు 4:3. ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ముగ్గురు అభ్యర్థులకు ఒక ఎన్నికల్లో వరుసగా 1136, 7636, 11628 ఓట్లు వచ్చాయి. మొత్తం పోలైన ఓట్లలో ఎంత శాతం గెలిచిన వ్యక్తికి వచ్చాయి? మొత్తం ఓట్లు అన్నాడు కాబట్టి మొత్తం ఈ ఫస్ట్ ఈ మూడింటిని టోటల్ చేసుకుందాం. 1136, 7636, 11628. దీని టోటల్ చేస్తే 20,400 వస్తుందండి. సో చేయండి, నేను టైం వేస్ట్ అని ముందుగా చేసి ఉంచాను. ఇప్పుడు మొత్తం పోలైన ఓట్లలో ఎంత శాతం గెలిచిన వ్యక్తికి వచ్చాయి? మొత్తం ఎంతండి? 20,400. గెలిచిన వ్యక్తికి వచ్చింది ఎంతండి? 11,628 ఇంటూ శాతం అడిగారు కాబట్టి 100. 0 0s క్యాన్సిల్. ఈ 2 టేబుల్ 102 టైమ్స్ పోతుంది. ఇది 5814 టైమ్స్ పోతుంది 2 టేబుల్. ఈ 102 దీంట్లో 57 టైమ్స్ పోతుంది. ఇట్స్ ఈక్వల్ టు 57%. ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఒక దశకంలో ఒక పట్టణ జనాభా 1,75,000 నుంచి 2,62,500కు పెరిగింది. జనాభాలో వృద్ధి సగటు సంవత్సరానికి ఎంత అన్నాడు? దశకంలో అంటే 10 సంవత్సరాలండి. 10 సంవత్సరాలు ఒక పట్టణ జనాభా 1,75,000 నుంచి 2,65,000 వరకు 62,500 వరకు పెరిగిందంట. అంటే దీని మధ్య వ్యత్యాసం ఎంత ఉందండి? 2,62,500 మైనస్ 1,75,000 ఎంత అవుతుందండి? 87,500 అవుతుంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది కరెక్ట్గా దీంట్లో సగం ఉందండి. 1,75,000 ఎగ్జాక్ట్ ఆఫ్ ఉంది. దీన్ని 100% అనుకుంటే ఇది 50% కదండి. అంటే 10 ఇయర్స్లో అది 50% పెరిగింది. కానీ ఇక్కడ ఏం అడుగుతుందండి? జనాభాలో వృద్ధి సగటు శాతం సంవత్సరానికి ఎంత అన్నాడు? సగటు అడుగుతున్నాడు. శాతం ఆల్రెడీ 50% తెలిసిపోయింది మనకి, కానీ సగటు అడుగుతున్నాడు. సగటు అంటే 10 సంవత్సరాలు. 0 0 క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు 5%. ఇదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యార్థి ఒక సంఖ్యను 5/3తో గుణించవలసి ఉండగా పొరపాటు 3/5తో గుణించాడు. గణనంలో ఎంత శాతం దోషం ఉంది? ఒక సంఖ్యను 15 తీసుకున్నానండి నేను. 15 ఎందుకు తీసుకున్నామంటే వేరే సంఖ్య అయినా తీసుకోవచ్చు, కానీ 5తో 3తో మల్టిప్లై అయ్యేది 15 తీసుకుంటే నాకు ఈజీగా క్యాలిక్యులేషన్ అవుతుంది కాబట్టి నేను ఒక సంఖ్యను 15 తీసుకున్నాను. 15తో 5/3ని గుణించాలండి. ఎంత వస్తుంది? దీంట్లో 5 టైమ్స్ పోతుంది. 5 5 = 25. కానీ దేంతో గుణించాడు? 15ని 3/5తో గుణించాడంట. అప్పుడు ఏమవుతుందండి? ఇది 5 దీంట్లో 3 టైమ్స్ పోతుంది. 3 3 = 9 వస్తుంది. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి? 16 ఉంది. కానీ ఎంత శాతం అన్నాడు? ఇక్కడ నెంబర్ కాదు, శాతం అంటున్నాడు. ఈ 16 అనేది ఎంత శాతం? 25 అనేది 100% అయితే 16 అనేది ఎంత పర్సెంట్? దీనికి ఎన్ని రెట్లు ఉందండి? ఇంటూ 4 రెట్లు ఎక్కువ ఉంది. కాబట్టి ఇది కూడా 4 టైమ్స్ ఉంటుంది. 16 4 = 64. సో 64% దోషం ఉంది. ఆప్షన్ డి. ఓకేనండి. నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.